నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. వారితో మకర రాశి వాళ్ళకి శని ప్రభావం కానీ రాహుకేతు ప్రభావం కానీ ఎలా ఉండబోతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మకర రాశి వాళ్ళ గురించి తీసుకున్నట్టయితే వాళ్ళకి శని ప్రభావం అనేది గోచారంలో ఉంది అని అనేసి అంటూ ఉన్నారు కదా, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? అండ్ అలాగే కొన్ని చోట్ల విన్నట్టయితే కనుక వ్యాపారంలో నష్టాలని కానీ లేకపోతే భాగస్వామితో విభేదాలని కానీ చాలా ఎక్కువగా దీన్నే పాయింట్ని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అంటే ఇంకా పెళ్ళైన వాళ్ళందరూ విడాకులు ఇచ్చేస్తారా ఏంటి, ఎలా ఉండబోతోంది? పైగా ఏళ్ళనాటి శని కూడా అయిపోయింది అని అంటూ ఉన్నారు వీళ్ళకి. సో మంచి జరుగుతుంది అని అంటారు కదా, కానీ ఏంటి ప్రభావం ఎలా ఉండబోతుంది అని అంటారు? రాహుకేతుది కానీ లేకపోతే శని గ్రహంది కానీ. నమస్కారం హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్. మకర రాశి వాళ్ళకి మీరు అన్నట్టు విపరీతమైనటువంటి ధన నష్టము, జీవిత భాగస్వామితో వైరము, విడాకులు, వీళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ దెబ్బతింటుంది అని మీరు విన్నారన్నారు. రెండోది వీళ్ళకి శని సంచారం కూడా జరిగింది. మకర రాశి వాళ్ళకి తృతీయంలోకి వెళ్ళిపోయాడు, కుంభం నుంచి వాళ్ళకి మీనంలోకి ప్రవేశించాడు. అయితే ఈ 21వ తారీఖు మే మాసం నుంచి వీళ్ళకి రాహు యొక్క ప్రవేశము కుంభంలోకి ఉంటుంది, కుంభరాశిలోకి ఉంటుంది. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఏమవుతుందంటే అష్టమ భావం అవుతుంది. ఇది సింహరాశి. అష్టమ భావము అంటే ఆయుష్, ఆరోగ్యము, అనవసరమైనటువంటి నిందలు, చెయ్యని తప్పుకి మనం జైలుకి వెళ్ళడం, లేదా చెయ్యని తప్పుకి నిందలు పడడం, లేదా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి రిలేషన్స్ అంటే లైఫ్ పార్ట్నర్తో ఉన్నటువంటి ఎమోషనల్ బాండేజ్, ఇవన్నీ కూడా అష్టమ భావానికి సంబంధిస్తుంది. అష్టమ భావం అంటేనే మాంగళ్య స్థానం అని కూడా అంటారు. అయితే వీళ్ళకి మనం బ్రైటర్ సైడ్ మాట్లాడుకుంటే మకర రాశి వాళ్ళు రాశి లక్షణం ఏంటి అంటే రాశ్యాధిపతి ఎవరు? శని. ఈ శనికి ఉండేటువంటి ఒక లక్షణము 10 మందిలో 7గురికి ఉంటుందండి. అది ఒప్పుకోకపోయినా అంటే ఎలా అంటారు? వీళ్ళు బద్ధకస్తులు. లేజినెస్ ఎక్కువ ఉంటుంది. లేజినెస్ ఎక్కువ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది, అబ్జర్వేషన్ బాగుంటుంది, దే ఆర్ మెంటలీ వెరీ షార్ప్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ప్లానింగ్. కానీ అన్నిటిని ఓవర్కమ్ చేసేలాగా శని లేజినెస్ ఉంటే ఇంకా అన్ని వేస్టే కదా. లేజినెస్ ఎవరికి ఉంటుంది? ఎక్కువగా ఎక్కువ తెలివిగల వాళ్ళకి లేజినెస్ ఉంటుందని కూడా ఒక విశ్లేషణ ఉంది, అందరికి కాకపోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు కూర్చున్న చోట ప్రణాళికలు వేస్తారు. ఇప్పుడు మీరు ఒక పని చేయించుకోవాలనుకోండి, ఇప్పుడు మీరు కెమెరామెన్తో మీకు కావాల్సింది ఏదో బయట నుంచి తెప్పించుకోవాలనుకోండి, మీరు బద్ధకం. సో కెమెరామెన్తో ఊరికే పని పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారు? కెమెరామెన్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఇస్ ఇట్ నాట్ ఇంటెలిజెన్స్? సో మకర రాశి వాళ్ళకి సోషల్ రిలేషన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. వాళ్ళు అనవసరమైన విషయాల్లో వాళ్ళు గొడవలకు వెళ్ళరు, చాలా విషయాల్లో చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఎంతవరకు సందర్భ సహితము అన్నది ఆలోచించకుండా వాళ్ళు ఎప్పుడు కూడా అభిప్రాయాలని మార్చుకోరు. ఇది ఎంతవరకు యాప్ట్ అనేది చూస్తారు. ఇండస్ట్రియలిస్టులకు ఉండేటువంటి ప్రణాళిక, దూరదృష్టి ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఏంటంటే వీళ్ళల్లో ఒక్కసారి నిర్ణయం తీసుకునే వరకు వీళ్ళు ఎంత అయోమయ స్థితిలో ఉంటారు, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళంత క్లారిటీ ఎవరికి ఉండదు. వీళ్ళని తీసుకున్న నిర్ణయాన్ని ఎవరి కోసం కూడా మార్చుకోరు. వీళ్ళు స్టిక్ ఆన్ అంటారు. వీళ్ళలో మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ని మీరు మీ అంతటి మీరే కన్సాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వర్క్ని మీరు మీ యొక్క ఎంప్లాయీస్తోనో మీ చుట్టుపక్కల వాళ్ళతో కన్సాలిడేట్ చేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కేక్ కట్ చేశారు. మీరు కట్ చేసిన కేక్ మీరే 10 మందికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళ చిన్నపిల్లల మనస్తత్వం ఏముంటుందంటే పేరు నాకే రావాలి. వీళ్ళకి బద్ధకం ఎంత ఉంటుందో ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ జెలసీ కూడా అంత ఉంటుంది. అంటే వేరే వాళ్ళకి పేరు వస్తే భరించలేరు, మనకే పేరు రావాలి, అందరు మనమే మన చుట్టూ మన ఫంక్షన్కి వెళ్ళామంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే ఉండాలి. అక్కడ మినిస్టర్ రాని ఎవడన్నా రాని మనని పొగడాలి. సో వీళ్ళకి తెలియని అమాయకత్వం ఏంటంటే దే ఆల్వేస్ లవ్స్ అప్లాజ్, అప్రిసియేషన్ అంటే సోషల్ ఐడెంటిటీ. వీళ్ళు ఎక్కువ చూడండి సోషల్ లైఫ్లోనే ఎక్కువగా వీళ్ళకి ఇష్టం ఉంటుంది, బిజీగా ఉంటారు. సోషల్ లైఫే కాదు, అసలు వీళ్ళకి ఐడెంటిటీ అన్నది లేకపోతే మన బతికి కూడా వేస్ట్, చచ్చిపోవడం బెటర్ అనుకుంటారు. అంటే ఆ లెవెల్ ప్యాషన్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు కనుక మ్యూజిక్ లైన్లో కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే మాత్రం వీళ్ళు ఆ రేంజ్లో వర్క్ చేస్తారు, ఆ రేంజ్లో కష్టపడతారు. వీళ్ళు బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నా కానీ అంత కష్టపడతారు. పని ఉంటే ఎంతైనా కష్టపడతారు రాక్షసుల్లాగా. పని లేదంటే వీళ్ళంతా డిస్కనెక్టెడ్ అంటే లేజీ పీపుల్ ఎవరు ఉండరు.
అయితే ఈ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ధనస్థానం, వాక్స్థానం, వ్యవహార స్థానంలోకి రాహువు ప్రవేశిస్తాడు. అష్టమ భావంలోకి వీళ్ళకి కేతు వస్తాడు. సో కుంభ కుంభ కుంభరాశిలో రాహువు యొక్క స్థానం బలం, స్ట్రాంగ్ గా ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ధన నష్టం అన్నది ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ కారణం వల్ల ఏర్పడుతుంది అంటే వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళ ఊహకు అనుగుణంగా ఫలితాలు వస్తాయనేటువంటి ఒక ఇమాజినేటివ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు వీళ్ళు. ఓకే. సో వీళ్ళు ఒక 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేయాల్సిన దాన్ని వీళ్ళు 10 లక్షలైనా కానీ ఆ టైంలో పెట్టేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిలిం డైరెక్టర్ అనుకోండి, బడ్జెట్ 2 కోట్లు అని చెప్పాడు అనుకోండి, సినిమా మొత్తం పూర్తయ్యే లోపల అది 5-10 కోట్లు అవుతుంది. కారణం ఏంటి అంటే వీళ్ళ వీళ్ళ ఊహలో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది మేడం. ఓకే. ఒక బడ్జెట్ చెప్తారు, ఆ బడ్జెట్ కి ఇంత క్వాలిటీ వస్తుంది, ఆ క్వాలిటీని ఎన్హాన్స్మెంట్ చేయాలనుకున్నప్పుడు మీకు బడ్జెట్ కూడా అవసరం ఉంటుంది. సో ఇదే మైండ్ సెట్ తో వీళ్ళు బిజినెస్ చేస్తారు. మీరు ఇంటి దగ్గర టీ డబ్బా వాడిని చూసినా, ఈ మకర రాశిలో పుట్టిన వాడిని, లేదా మీరు ఒక కార్పొరేట్ ఇండస్ట్రీలో కోట్ల రూపాయల బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఈ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. ఎన్హాన్స్మెంట్ ని చుట్టుపక్కల వాళ్ళు పార్ట్నర్స్ ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అంటే వీడు చెప్పింది మంగళవారం ఒకటి చెప్పాడు, బుధవారం మార్చి చెడింది అనుకుంటారు. చాలా మంది ఎట్లా అనుకుంటారు, ఒకటి చెప్పిన తర్వాత దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారు. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎన్హాన్స్మెంట్ చేస్తారు, క్రియేటివ్గా ఆలోచిస్తారు, కానీ వీళ్ళు డిఫాల్ట్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు. ఆ విషయాన్ని ఎవరు గ్రహించరు. సో ఇప్పుడు వీళ్ళకి రాహు ధనస్థానం, వ్యవహార స్థానంలో రాహు ఎందుకైనా నెగిటివ్ ప్లానెట్ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఈ వ్యూహాలు ప్రణాళికలు చేసేటప్పుడు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఎన్హాన్స్మెంట్ చేయాలి తప్ప ఎన్హాన్స్మెంట్ని బట్టి బడ్జెట్ ఇంక్రీజ్ చేయొద్దు. ఎవరికి నష్టము, ఈ ప్రణాళికలో లేనటువంటి బడ్జెట్ ని తీసుకొచ్చి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే నష్టం మేడం. అంటే ఈ ఒక్క టైం పీరియడ్ లోనే అంటారా, లేకపోతే ఎప్పటికీ వీళ్ళు పాటించాల్సిన రూల్? నో, బికాస్ రాహు ఈజ్ కమింగ్ ఇన్ టు ధనస్థానం. మకర రాశి వాళ్ళు కుంభరాశిలోకి వస్తాడు కదా, ధనస్థానం. మనం డబ్బు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అదే రాహు తృతీయంలో ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు అంటే మనం వేరే విషయాలు మాట్లాడేవాళ్ళం. ఓకే. రాహు వీళ్ళకి ధనస్థానంలోకి వస్తాడు కాబట్టి ఇది ప్రణాళికకి మించినటువంటి బడ్జెట్ ని ఎన్హాన్స్మెంట్ పేరుతోని, డెవలప్మెంట్ పేరుతోని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కాన్సిక్వెన్సెస్ ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకి మాత్రమే నష్టం. ఎవరైతే బడ్జెట్ ప్రణాళిక వేసుకొని దాంట్లోనే వీళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి స్థితి. చూడండి, ఒకటే మకర రాశి వాళ్ళకి వాళ్ళ ఊహ, వాళ్ళ కార్యాచరణ బట్టి వాళ్ళ ఫలితం ఎంత మార్పు ఉంది. రైట్. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన నష్టము, నెగిటివ్ ప్లానెట్ వీళ్ళకి ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళకి ధన నష్టము. దీనివల్ల తీవ్ర మనస్తాపం చెంది వీళ్ళు మానసిక రుగ్మతలకు వెళ్తారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనుకుంటే కేతువు కూడా సింహరాశిలోకి వస్తాడు. అంటే ఒక రకంగా వీళ్ళ భార్య గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిన మకర రాశి వాళ్ళ జీవిత భాగస్వామి తిరిగి వస్తుంది మళ్ళీ. కోర్టు కచేరీలో ఉన్న వాళ్ళు మళ్ళా అండర్స్టాండింగ్, మ్యూచువల్ కన్సెంట్ వల్ల వాళ్ళు మళ్ళా కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదైతే విన్నామో విడాకుల వరకు దారి తీస్తుంది, ఇలాంటివన్నీ ఏ ఉండవు. అంటే ఇప్పుడు అది రేర్ ఫినామినన్. అంటే కొంతమంది ఎక్స్ట్రీమ్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవిత భాగస్వామి ఇంపార్టెంట్ ఉన్నారు, వాళ్ళకి పెళ్లికి ముందే వాళ్ళకి ఏమైనా స్కిజోఫీనియా లాంటి పేషెంట్ ఉంటారు, లేకపోతే ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయి దాచిపెట్టి. మొన్న రీసెంట్ గా ఒక కేసు చూసాను నేను. సో పెళ్లి అయిన తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే ఒకటే కన్ను ఉంది అమ్మాయికి, అంటే ఒక కన్ను లేదు. పెళ్లి అయిన తర్వాత ఎలా తెలుస్తుంది? ఎందుకు అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఐ పెట్టారు, అది గుర్తుపట్టలేదు. పెళ్లి అయిపోయింది, ఎంత అయిపోయింది, 1 month లోనో 1 week తర్వాత తెలిసింది. అది డివోర్స్ తీసుకున్నారు, అది అండర్స్టాండింగ్ తోనే తీసుకున్నారు. అమ్మాయి ఒప్పుకుంది, పేరెంట్సే అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. సో దాన్ని తీసుకొచ్చి మనము వీటి కింద చెప్పలేము కదా, డివోర్స్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ప్లానెటరీ పొజిషన్ అని కాదు కదా. ఇట్ ఈస్ అ కామన్ సెన్స్ అండ్ లాయలిటీకి సంబంధించిన విషయం. సో వీళ్ళకి జీవిత భాగస్వామితో వచ్చేటువంటి వైరం, ఒకవేళ మకర రాశిలో ఉండే గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఎన్ని గొడవలు వచ్చినా కాంప్రమైజ్ అవుతారు మేడం. కర్కాటక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి లక్షణం ఉంటుంది. వీళ్ళు ఒకసారి ఎమోషనల్ గా ఒక వ్యక్తిని తీసుకుంటే వాళ్ళని జీవితకాలం తీసుకుంటారు. వీళ్ళు ఎస్ చెప్పడానికి కూడా చాలా టైం తీసుకుంటారు, నో చెప్పడానికి కూడా చాలా టైం తీసుకుంటారు. కాబట్టి జీవిత భాగస్వామిలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ ప్లాన్స్ చేస్తారు తప్ప తొందరగా వీళ్ళు కన్యా రాశి వాళ్ళలాగా డిస్కనెక్ట్ అయిపోవడం, మిథున రాశి వాళ్ళలాగా సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోవడం, మేషరాశి వాళ్ళలాగా ఫిలాసఫికల్ టెండెన్సీకి వెళ్ళి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవడం, సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ భార్య గురించి, ఫస్ట్ పార్ట్నర్ గురించి ఆలోచించేటువంటి లక్షణాలు ఈ మేషరాశి వాళ్ళకి కామెడీ యాంగిల్ ఉంటాయి. పెళ్లి చేసుకుంది ఇంకొక ఆమెను, ఇంకొక అతన్ని, కానీ ఫస్ట్ భార్య గురించి ఆలోచిస్తుంటాడు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఫస్ట్ భార్య గురించే చెప్తారు వాళ్ళు మేషరాశి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా వాళ్ళు.
సో మకర రాశి వాళ్ళు నో చెప్పాలన్నా ఎస్ చెప్పాలన్నా దే టేక్ లాంగ్ టైం, చాలా టైం తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ప్రతికూలమైన వాతావరణాలు ఏమన్నా ఆరోగ్యపరమైనవి విషమ పరిస్థితులు వస్తే తప్ప జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు ఏమి రావు. ఎట్ ద సేమ్ టైం డబ్బు విషయంలో కూడా చెప్పా కదా, ప్రణాళిక వీళ్ళకి ఎలానో ఉంటుంది కాబట్టి ప్రణాళికకు అనుగుణంగా వీళ్ళు బడ్జెట్ చేసుకుని వెళ్తే ఇది వీళ్ళకి అనుకూలమైనటువంటి దశ. రైట్. అయితే ఇప్పుడు డిప్రెషన్ గురించి, యాంగ్జైటీ గురించి మీరు ఈ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళ గురించి మాట్లాడారు కదా. రాహుకేతు ప్రభావం ఉన్నప్పుడు కూడా ఈ డిప్రెషన్స్ కానీ, యాంగ్జైటీ కానీ, లేకపోతే ఓవర్ థింకింగ్ కానీ, ఇంకా వేరే వేరే ఇతరితర మానసిక సమస్యలకి గురవుతూ ఉంటారు అని అంటారు కదా. మరి ఈ రాహుకేతు ప్రభావం మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని అంటారు? ఈ రాహుకేతు ప్రభావము ఈ గోచార ఫలంలో వీళ్ళకి ఏవైతే మకర రాశి వాళ్ళ గురించి ఎటువంటి మార్పులు వస్తాయన్న విషయాన్ని మనం చర్చించాం. అయితే ఈ రాహుకేతు సిగ్నిఫికెన్స్ ఆ వ్యక్తిగత జాతకం కూడా చూడాలి. కేవలం మన గోచార ఫలాన్ని బట్టి ఇమాజినేటివ్ అనాలిసిస్ మనము చేయలేము. ఆల్రెడీ చెప్పాను కదా, 55 లక్షల మంది సుమారు ఒక రాశిలో ఉంటారు. సో ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక రాహుకేతువులు లగ్నంలో కానీ, కుటుంబ స్థానంలో, పంచమ అష్టమ భావాల్లో ఉంటే కొన్ని పరిణామాలకి వీళ్ళు దూరం కాలేరు. అందులో వన్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే వీళ్ళకి ఈ బద్ధకం వల్ల కావచ్చు, లేకపోతే ఊహాత్మకంగా ఎక్కువ ఉంటారు. వీళ్ళు చాలా ఇమాజినేటివ్ కూడా ఉండడం వల్ల వీళ్ళు ఎంత ఊహాత్మకంగా ఉంటారో, ఊహాత్మకంగా అంత క్రియేటివిటీ కూడా ఉంటుంది మేడం, అంత సృజనాత్మకత కూడా ఉంటుంది వీళ్ళకి. ఓకే. సో వీళ్ళు ప్రపంచానికి అర్థం కాకుండా ఉండేటువంటి ఇంటెలిజెన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువగా చెప్పాలంటే డిప్రెషన్ సైన్స్ వీళ్ళకి అనడం కన్నా మూడ్ స్వింగ్స్ అంటారు. అంటే మూడ్ స్వింగ్స్ అంటే చూడండి, పొద్దున వీళ్ళు చాలా బద్ధకంగా లేజీగా ఉంటారు. మనం నిద్రలో నుంచి కాన్షియస్లోకి వస్తాం. కాన్షియస్లోకి వచ్చిన పొద్దున అర్ధ గంట టైం మనం బెడ్ మీద దొరుకుతాం అటు ఇటు, మన మూడ్స్లో, మన థాట్స్లో మనం ఉంటాం. సో వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రీమ్ మూడ్స్ కానీ, మూడ్ స్వింగ్కి సంబంధించినటువంటి బిహేవియరల్ ప్యాటర్న్, పొద్దున నో చెప్తే మధ్యాహ్నం ఎస్ చెప్తారు, సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ అభిప్రాయం మారిపోవచ్చు. అంటే చిన్న చిన్న విషయాల్లో, అంటే సోషల్ కమ్యూనికేషన్, పార్ట్నర్తో కమ్యూనికేషన్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వీళ్ళ ఆలోచనలు ఎప్పటికప్పుడు కూడా వీళ్ళకి మార్పు తెచ్చేస్తుంటది. ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ గా కన్సిడర్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్ మేడం. మీరు ఎవరికి అర్థం కాకుండా ఉంటారు కదా. ఇప్పుడు మార్నింగ్ యూ సే నో, ఆఫ్టర్నూన్ యూ సే ఎస్, and midnight you have another contradictory opinion. So what will be the perception of the parents on you? And at the same time, if you continues to do this becomes a tendency. So what will be the perception of your own family members on you? And how this behavioral pattern motivates people to understand you? ఇది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. చేస్తారు. మకర రాశి వాళ్ళు మీరు నిజం చెప్తే వాళ్ళు నిజం చెప్పేస్తారు. గుర్తుపెట్టుకోండి, మకర రాశి వాళ్ళు అబద్ధం ఎప్పుడు చెప్తారంటే అవతల వాడు జెన్యున్ లేకపోతే అబద్ధం చెప్పేస్తారు. కర్కాటక రాశి వాళ్ళు కూడా అంతే, అవతల వాడు జెన్యున్ లేరంటే కాస్త ఆలోచిస్తారు. అవతల వాడు సిన్సియర్ గా ఓపెన్ గా ఉన్నాడంటే వీళ్ళు ఇంకా చాలా ఓపెన్ గా ఉంటారు. ఓకే. సో పాత్ర ఎదిగి దానం చేయడం అనేది మకర రాశి వాళ్ళకి తెలిసినంత ఎవరు తెలియదు. దే ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. However the situation represents, communicates, reciprocates, they will become the most natural people for the situation. ఓకే. అక్కడ మంచి ఆపోజిట్ గా మనకి మంచి కనిపిస్తే మంచిగా ఉంటారు, చెడుగా ఉంటే చెడుగానే వీళ్ళ ప్రవర్తన కూడా ఉంటారు, అలాంటి ఉంటారు. సో కాబట్టి రాహు యొక్క సిగ్నిఫికెన్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ చిన్న చిన్న విషయాల్లో వీళ్ళు ఎక్కువగా ఆలోచించి, చాలా చిన్న చిన్న విషయాల్లో వీళ్ళకి కూడా ఎవరైనా విమర్శిస్తే నచ్చదు, నెగిటివ్గా చెప్తే నచ్చదు. మీరు బాగుంది అంటే ఎక్కడో శిఖరం మీద ఉంటారు, బాగోలేదు అనుకుంటే పాతాళంలోకి వచ్చేస్తారు. సో వీళ్ళు చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా మనస్తాపం చెందుతారు తప్ప పెద్ద పెద్ద విషయాల్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు బాగా. ఓకే. సో కాబట్టి ఈ యొక్క లక్షణం వల్ల వీళ్ళు కొంచెం మూడ్స్ కానీ, బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటారు వీళ్ళు. ఇది వీళ్ళకి ధార్మిక పరంగా కూడా ఒక సూచన ఏంటంటే, వీళ్ళు ఈ ముఖ్యంగా ఏమంటారంటే శని ప్రభావం కానీ, ముఖ్యంగా రాహు ప్రభావం కానీ, కేతు ప్రభావం ఉన్న వాళ్ళు అన్సర్టనిటీస్కి ప్రివెంట్ చేయాలి, అన్సర్టనిటీస్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే అనుకోకుండా జరిగేటువంటివి, ముఖ్యంగా ఈ ఆయుష్కు సంబంధించి కానీ. ఎందుకంటే శని యొక్క స్థానము ముఖ్యంగా వీళ్ళకి తృతీయంలో ఉంది, రాహు కూడా వీళ్ళకి కుటుంబ స్థానంలోకి వచ్చాడు కాబట్టి
కాలభైరవుడికి సంబంధించి అంటే సునకాలకు కానీ పిల్లులకు కానీ పిల్లులకు కూడా వస్తాయి. పిల్లలకి సునకాలకు కానీ వీళ్ళు ఈవెన్ ప్రకృతి పక్షులకు కానీ వీళ్ళు ఆహారం వీళ్ళు అందించాలి. రైట్. ఆహారమే కాదు, మీరు మంచినీళ్ళు, ఇప్పుడు సమ్మర్ వచ్చింది, అవును, వాటర్ పెట్టి. అవును. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఇది వీళ్ళకి అదొక బ్లెస్సింగ్ కింద మారుతుంది. సో యాంటీ అడ్వర్స్ సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళకి ప్రో సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి, అంటే వీళ్ళకి సపోర్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఈ చిన్న ప్రక్రియ, వీళ్ళు చిన్న యాక్టివిటీని కనుక వీళ్ళు స్టార్ట్ చేస్తే, ఈవెన్ రాహు సిగ్నిఫికెన్స్ ఇన్ ద సెకండ్ హౌస్, 8th house significance of Ketu, and the 3rd house significance of Saturn cannot touch them. సో వాళ్ళని టచ్ చేసేసి రాదు కూడా రాదు. వావ్. అయితే ఇప్పుడు నాకు తెలిసిన ఒక చిన్న ఇది చెప్తాను. కాలభైరవుడు, మీరు సునకాలకి ఫుడ్ పెట్టాలి అని అన్నారు కదా, కాలభైరవుడు అంటే కాలాన్నే శాసించేవాడు కాబట్టి వీళ్ళు ఫ్యూచర్లో ఏవైతే కష్టాలు కానీ నష్టాలు కానీ ఎదుర్కొంటారో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మంచి కాలంగా ముందు ముందు చూసుకోవచ్చు అని అంటారు. శనిని జాతకంలో ఆయుష్, ఎవరైనా కూడా హాస్పిటలైజ్ అయినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది, హాస్పిటల్ నుంచి తిరిగి వస్తాడా లేదా అని, అప్పుడు కరోనా టైంలో చాలా కాల్స్ వచ్చేవి, మా వాడు తిరిగి వస్తాడా, ఇంట్లో ఫోటో లామినేషన్ చేయించాలని అడిగేవాడు. అర్థమైందా? సో శని యొక్క నవగ్రహాల్లో శని యొక్క స్థానాన్ని బట్టి కూడా కాలాన్ని నిర్ణయిస్తారు, ఆయుష్ని. సో కాబట్టి తృతీయంలో కూడా ఉన్నాడు, వీళ్ళకి పెద్ద నష్టం కూడా ఏం లేదు. రాహుకేతులు అష్టమంలో కేతువు కూడా, కాబట్టి రాహుకేతువుల గురించి మనం నెగిటివ్ ఎందుకు మాట్లాడతామంటే వాటి నెగిటివ్ ప్లానెట్స్ కింద కన్సిడర్ చేశారు. కానీ ద బ్రైటర్ సైడ్, ఇప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా మీకు 10 ఏళ్లలో ఇచ్చేది వీళ్ళు ఒక్క రోజులు ఇస్తారు. రాహుకేతు. ఓకే. మీరు ఇమ్మెన్స్ రిచ్ అయిపోవచ్చు, పొలిటికల్లీ స్ట్రాంగ్ అయిపోవచ్చు, ఒక పెద్ద పదవి రావచ్చు, జాక్పాట్ రావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఓవర్ నైట్ ఉంటాయి. రాహు కేతువులు తక్కువ టైంలో తీవ్రమైనటువంటి ఫలితాలు ఇస్తారు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఈ చిన్న రిచువల్ వీళ్ళు ఫాలో అయిపోతే వీళ్ళకి తెలివి ఉండదు. రైట్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు, ధన్యవాదాలు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.